I am sorry, please forgive me, thank you, I love you. ఫ్రెండ్స్, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నా 7th వీడియో. ఈ వీడియోలో అమేజింగ్ టెక్నిక్ 369 టెక్నిక్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను అపర్ణ, నేను హోపోనోపోనో హీలర్ని. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. 369 టెక్నిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఉన్న సైన్స్ గురించి తెలిస్తే మీకు అమేజింగ్గా అనిపిస్తుంది. మీకు ఇందులోని సైన్స్ గురించి తెలిస్తే ఇది చేసేటప్పుడు మీకు ఏదో చేస్తున్నాంలే అని చేయకుండా ఇది చేసేటప్పుడు మీకు ఒక సీరియస్నెస్ వస్తుంది, డౌట్స్ లాంటివి రావు ఫ్రెండ్స్. నికోలా టెస్లా ఒక గొప్ప సైంటిస్ట్ ఫ్రెండ్స్. నికోలా టెస్లా 369 టెక్నిక్ని ప్రూవ్ చేశారు. ఈ 369 నెంబర్ ఇది యూనివర్స్ కోడ్ ఫ్రెండ్స్. నికోలా టెస్లా గారికి ఈ 369 నెంబర్ అంటే క్రేజీ ఫ్రెండ్స్. టెస్లా గారు ఏ పని చేసినా 369 నెంబర్ ప్రకారమే చేస్తుండే అట. అంటే టెస్లా గారు ఒక టేబుల్ని తుడవాలన్నా 3 టైమ్స్ తుడవడము, హోటల్కి వెళ్ళి స్టే చేస్తే 369 నెంబర్ ఉండేలా చూసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారంట నికోలా టెస్లా గారు. టెస్లా గారు ఏదో నార్మల్ మనిషి కాదు ఫ్రెండ్స్. నికోలా టెస్లా గారు ఒక గొప్ప సైంటిస్ట్, ఒక గొప్ప ఆవిష్కారవేత్త. టెస్లా ఆవిష్కరణ వల్లనే ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తుంది. టెస్లా ఆవిష్కరణలు ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్టర్నేటివ్ సైన్స్, లైట్, ఎక్స్రేస్, రిమోట్ కంట్రోల్, రేడియో, ఇవన్నీ కూడా టెస్లా ఆవిష్కరణలు ఫ్రెండ్స్. లైట్ని పూర్తిగా టెస్లా గారు ఆవిష్కరించలేదు, కానీ లైట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆవిష్కరణ చేశారు. ఎలక్ట్రిసిటీలో కాయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని టెస్లా కాయిల్ అంటారు. ఎక్స్రే మిషన్స్, ప్రజెంట్గా ఉన్న ఎక్స్రే మిషన్ టెస్లా గారి ఆవిష్కరణే ఫ్రెండ్స్. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి నికోలా టెస్లా ఏమేమి ఆవిష్కరణ చేశారో అని. ఫ్రెండ్స్, టెస్లా పేరు మీద 300 పైన పేటెంట్స్ ఉన్నాయి. నికోలా టెస్లా ఈ 369 టెక్నిక్లో ఏం డిస్కవర్ చేశారో చూద్దాం. టెస్లా గారు యూనివర్స్లో 369 ఒక యూనిక్ నెంబర్ అని, 369 నెంబర్కి యూనిక్ వైబ్రేషన్స్ ఉన్నాయని డిస్కవర్ చేశారు. సైంటిస్ట్స్ అందరూ ఏం ప్రూవ్ చేశారు? యూనివర్స్లో ప్రతిదీ ఎనర్జీతో చేయబడిందని, ప్రతి ఎనర్జీకి ఒక వైబ్రేషన్ ఉంటుందని, ఎనర్జీ ఎప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటుందని, ఈ వైబ్రేషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని ప్రూవ్ చేశారు. రేడియోలో మీరు 6 నెంబర్కి ట్యూన్ చేస్తే 6 నెంబర్కి ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది, అట్రాక్షన్ వేరే ఉంటుంది. సో ప్రతి నెంబర్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ప్రతి నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్రీక్వెన్సీనే మన అట్రాక్షన్ను క్రియేట్ చేస్తుంది. ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? గుండ్రంగా ఉంటుంది, అంటే సర్కిల్ డిగ్రీ ఎంత ఫ్రెండ్స్? 360 డిగ్రీస్. 360ని యాడ్ చేస్తే అంటే 3 + 6 + 0 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఇప్పుడు ఈ 360ని హాఫ్ చేయండి, హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 180ని యాడ్ చేయండి, 1 + 8 + 0 యాడ్ చేస్తే 9 వస్తుంది. అలానే మళ్ళీ ఈ 180ని కూడా మీరు హాఫ్ చేయండి, హాఫ్ చేస్తే 90 వస్తుంది. ఈ 90ని యాడ్ చేయండి, అంటే 9 + 0 = 9 వస్తుంది. ఈ 90ని మళ్ళీ హాఫ్ చేయండి ఫ్రెండ్స్, 45 అంటే 4 + 5 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 9 వస్తుంది. ఈ 45ని కూడా హాఫ్ చేయండి, 22.5. ఈ 22.5ని కూడా యాడ్ చేయండి, 2 + 2 + 5 = ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 9. సో రిజల్ట్ ఏమొస్తుంది? ఇక్కడ 9 వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ యూనివర్స్లో ప్రతి నెంబర్కి ఒక వైబ్రేషన్ ఉంటుందని తెలుస్తుంది.
ఈ 369 టెక్నిక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, 1 గోల్ ఆర్ 1 డిజైర్ని. ఈ టెక్నిక్లో వర్క్ ఎక్కువ కాబట్టి మీరు 1 గోల్నే తీసుకోండి. మీరు 2-3 గోల్స్ తీసుకోవచ్చు, బట్ నా సజెషన్ 1 గోల్ మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ టెక్నిక్ని, ఈ 369 టెక్నిక్ని ఏ గోల్ కోసం, ఏ డిజైర్ కోసం యూస్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు అఫర్మేషన్ను కరెక్ట్గా ప్రిపేర్ చేయండి. అఫర్మేషన్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో చేశాను, క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అఫర్మేషన్ నార్మల్గా అఫర్మేషన్ పాజిటివ్ ప్రజెంట్ స్టేట్మెంట్లో ఉండాలి ఫ్రెండ్స్. మీరు అఫర్మేషన్ని ప్రిపేర్ చేశాక మార్నింగ్ 3 టైమ్స్ రాయాలి ఫ్రెండ్స్. అది అనుకుంటూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు మ్యారేజ్ అయింది, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. లేదా ఇంకో ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు జాబ్ వచ్చింది, నేను ఇప్పుడు హ్యాపీగా జాబ్ చేస్తున్నాను. ఇలా మీ గోల్ని, మీ డిజైర్ని మార్నింగ్ 3 టైమ్స్ అనుకుంటూ రాయాలి. మీరు రాస్తున్నప్పుడు వైబ్రేషన్ ఉంటుంది, అంటున్నప్పుడు వైబ్రేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు 6 టైమ్స్ అనుకుంటూ రాయాలి. నెక్స్ట్ ఈవినింగ్ ఆర్ నైట్ మీరు ఫ్రీగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు 9 టైమ్స్ అనుకుంటూ రాయాలి. అదే మీరు 2 గోల్స్ తీసుకుంటే ఆ 2 గోల్స్ని మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ అనుకుంటూ రాయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు వర్క్ ఎక్కువ అవుతుంది. సో మీరు నాకు మ్యారేజ్ అయ్యిందని రాశారు, తర్వాత నాకు జాబ్ వచ్చిందని రాశారు. అప్పుడు మీ మైండ్ జాబ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఓవర్ రైట్ చేశారు కాబట్టి. ఓవర్ రైట్ చేసే బదులు నా సజెషన్ ఒక డిజైర్ని, 1 గోల్ని తీసుకోండి. 369 టెక్నిక్లో మీ అఫర్మేషన్ని మార్నింగ్ 3 టైమ్స్ అనుకుంటూ రాయాలి, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ అనుకుంటూ రాయాలి, నైట్ 9 టైమ్స్ అనుకుంటూ రాయాలి. ఇలా ఎన్ని రోజులు రాయాలి ఫ్రెండ్స్? 21 డేస్ రాయాలి. ఫ్రెండ్స్, నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు 369 టెక్నిక్ను 21 డేస్ చేయండి. ఫస్ట్ మీ డిజైర్ని డిసైడ్ అవ్వండి, ఆ డిజైర్ని, అఫర్మేషన్ను ప్రిపేర్ చేయండి. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ అనుకుంటూ రాయండి ఫ్రెండ్స్. అలా 21 డేస్ రాయండి ఫ్రెండ్స్. మీరు ఈ 369 టెక్నిక్ చేశాక మీ రిజల్ట్ను కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ టెక్నిక్ను డైలీ సేమ్ టైమింగ్స్లో చేయండి. అంటే ఒకరోజు మార్నింగ్ 10 o'clockకి, ఇంకో రోజు 11 o'clockకి ఇలా చేయకండి. మార్నింగ్ మీరు 11 o'clockకి అనుకుంటే డైలీ 11 o'clockకి, ఆఫ్టర్నూన్ 3 o'clock ఫ్రీగా ఉంటే డైలీ 3 o'clockకి, నైట్ 9 o'clockకి ఫ్రీగా ఉంటే 9 o'clockకి చేయండి. మీరు 3 టైమ్స్ అలారం పెట్టుకొని చేయండి. అప్పుడు మీరు మర్చిపోరు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ 21 డేస్లో మధ్యలో 1 or 2 డేస్ చేయలేకపోతే, బ్రేక్ వస్తే, మిస్ అయితే వరీ అవ్వకండి ఫ్రెండ్స్. కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. బట్ మధ్యలో బ్రేక్ వచ్చిందనేది మీ మైండ్లోకి రానివ్వకండి. 21 డేస్ చేశామని అనుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you friends.